ఇప్పటికే వరంగల్ నగరంలోని అన్ని కాలనీలు కూడా ఒక్కొక్క కాలనీలు కూడా పరిశీలించుకుంటూ వస్తున్నాము. ఇక్కడ పైన ఉన్నటువంటి రంగశాయిపేటతో పాటు శివనగర్ కాలనీ అలాగే మిగిలినటువంటి ప్రాంతాలు కూడా ఒక్కొక్క కాలనీలో కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వస్తుంది. ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ పైన ఉన్నటువంటి మైసన్న చెరువు కట్ట మైసన్న చెరువు తెగిన తర్వాత అక్కడి నుండి కూడా కొంత తెంపారు. ఎందుకంటే అక్కడ పైన కాలనీలో మునిగిపోతుండడంతో కూడా కొంత తెంపడంతో ఆ వచ్చేటువంటి వరద నీరే ఇక్కడ శివనగర్లోని ఈ నవచైతన్య కాలనీలో నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శివనగర్లోని నవచైతన్య కాలనీలో ఉన్నాము. కొంతమందికి ఆట విడుపుగా ఉంది, కొంతమందికి మాత్రం ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ చాలా వరకు కూడా ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా నీటి పాలు కావడంతో కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు కూడా ఉంటున్నారు. చాలా మంది వృత్తిదారులు ఇండ్లలోకి ఆ నీరు వచ్చి చేరడంతో తమ దినసరి పనులకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఎక్కడి ఆటోలు అక్కడే ఉన్నాయి, ఎక్కడి కాలనీలో ఇబ్బందులు, మొత్తం టిఫిన్లు కూడా కొట్టుకుపోతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా చూస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా నీటి మీద తేలి కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. ఈ వర్షం ఇంకా 2-3 రోజులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైన ఎగువన వాటర్ ఉన్నంత వరకు కూడా ఈ సమస్యలు తప్పేటువంటి పరిస్థితి లేదు. మరో 2 రోజుల పాటు ఇట్లనే వర్ష ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫోర్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది. అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా కొట్టుకుపోతాం అన్నటువంటి భయం కూడా కలుగుతుంది. ఇప్పటికీ మోకాలు లోతు నీరు ఉండడంతో కూడా కాలనీలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ ఇబ్బందులు చూస్తుంటేనే మొత్తం ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా వరకు కుటుంబంలోకి వెళ్ళి చూస్తే వాళ్ళ కింద ఉన్నటువంటి సామాను కూడా మునిగినటువంటి పరిస్థితి. ఇక్కడ నవచైతన్య నగర్లోని ఒక ఇంట్లోకి మనం వస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం ఇప్పటికే స్కూటీ కూడా దాదాపు, ఎందుకంటే అన్ని కూడా వాటర్ లోపలికి పోవడంతో బండ్లు కూడా బయటికి తీయలేనటువంటి పరిస్థితి. ఎప్పటి వరకు ఇంట్లో ఎట్లాంటి పరిస్థితి మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఇప్పుడు పుస్తకాలు అలాగే కొన్ని సామాను కూడా తీసి బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో కూడా దాదాపు రోజు ఇంట్లో కూర్చొని ఆడుకునేటువంటి ప్రాంతం ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ ఈ వాతావరణం చూస్తుంటే మాత్రం ఇప్పటికే టీవీలు, ఫ్రిడ్జ్లు అని కూడా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఫ్రీజర్లు కూడా కొన్ని ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో ఇవన్నీ బెడ్రూమ్లు కూడా మొత్తం నీటితో తడిసిపోతున్నటువంటి పరిస్థితి. ఆ సామాను కూడా అంతా నీటిలో తేలుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక ఇల్లు మాత్రమే మనం చూస్తున్నాం. ఇక్కడ కాలనీలో అనేక ఇండ్లు కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంట్లో అన్ని తేలియాడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి బియ్యం బస్తాలు ఒకదాని మీద ఒకటి కూడా పేర్చుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కింద ఉన్నాయి కూడా కొన్ని నీటి పాలైనటువంటి నేపథ్యంలో అనేక మంది కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది మనం ప్రస్తుతానికి ఇది బెడ్రూమ్లోనే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఇబ్బందులు మాత్రం వర్ణనాతీతంగా మనకు చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కూడా మొత్తం టేబుల్ కూడా అన్ని ఇక్కడ వాటర్లో తేలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఎక్కడ చూసినా కానీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్లు అలాగే అన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వెళ్తే ఆ కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా మొత్తం కింద మొత్తం బేస్ మునిగిపోవడం వల్ల కూడా ఇది మళ్ళీ పనికి రాకుండా పోతుంది. వాటర్ సిలిండర్లు కూడా మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి. సామాన్ అంతా తీసి పైన గచ్చుల మీద పెట్టాల్సినటువంటి పరిస్థితి. వాషింగ్ మిషన్ కూడా మొత్తం అంటే ఇంటి చుట్టూ మొత్తం ఒకటే వాటర్ కూడా వస్తుంది. ఈ ఫ్లో మాత్రం ఇంకా 2 రోజులు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పినటువంటి స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరి కుటుంబ సభ్యులు, ఇక్కడ స్థానికులు కూడా ఏం చెప్తారో వాళ్ళ మాటలోనే విందాము. ఇప్పటి వరకు కూడా ఎట్లాంటి పరిస్థితులు గతంలో ఉన్నాయా, ఇప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటున్నారు అన్నటువంటి కోణంలోనే కుటుంబ సభ్యులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఇక్కడ వరకు ఉండనన్న ఇప్పటి వరకు చూసినాం. ఒకసారి కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇట్లా ఈ వాటర్ ఎట్లా ఉంది సార్? ఇక్కడ ఈ ఫ్లో కూడా కంటిన్యూగా మాత్రం ఫ్లో వస్తుంది. బయటికి వెళ్తే మాత్రం ఇప్పుడు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ మాత్రం మామూలుగా ఉన్నాయి వాటర్, కానీ బయటికి వెళ్తే అడుగు తీస్తే కొట్టుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? ఇప్పటికైతే చాలా చాలా కష్టమైంది. రాత్రి నుంచి ఇబ్బంది అవుతుంది అని చాలా వస్తువులు ఖరాబ్ అయిపోయినాయి. ఇన్సిడెంట్ కాదని ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు మొదటిసారి జరిగింది. అంతకుముందు 2 సార్లు బాగా జరిగింది, కానీ ఎవరు పట్టించుకుంటలేదు, ఎవరు చూడడం లేదు, రావడం లేదు. మీరు ఎవరైనా దయచేసి అందరినీ చేసేందుకు ప్రయత్నం చేయండి. ఓకే ఓకే. ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా అంటే గంటకు వాటర్ యొక్క ఫోర్స్ అయితే పెరుగుతుంది. ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే బయటికి వెళ్తే మాత్రం అనేక ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు ఎట్లాంటి మోకాళ్ళ లోతు అంటే దాదాపు వాటర్ పైపులు మొత్తం మోటార్లు కూడా అన్ని మునిగినటువంటి నేపథ్యంలో మహిళలు కూడా తాము ఇండ్లు చక్కబెట్టుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా వస్తున్నటువంటి వరద నీరు ఇక్కడ ఇంత దారుణంగా ఉండడంతో వాళ్ళు ఎట్లా స్పందిస్తారో చూద్దాం. పరిస్థితి లేదు, అన్నం వండుకునే పరిస్థితి లేదు, ఇంట్లో నిలబడే పరిస్థితి లేదు. అసలు పిల్లలు ఉన్నారు, పిల్లలు కూడా ఎక్కడ ఉంచుకోవాలి, పిల్లలు కూడా ఆగమవుతున్నారు. అందరూ చాలా ఇబ్బంది ఉన్నది. మరి నీళ్ళు ఇంత రోడ్లన్నీ గండి చేయడం వల్ల కదా మాకు ఇవన్నీ నీళ్లు రావడం. అవన్నీ చేయకపోతే మాకు నీళ్లు రాకపోయి ఈ ఇబ్బంది ఉండకపో. చిన్న పిల్లలు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా. వంటలు గిట్ల ఎక్కడ చేసుకుంటున్నామా? మరి
వాళ్ళు వచ్చారు, అడిగారు, మరి పంపిస్తారో లేదో చూడాలి. ఇక మరి బీజేపీ వాళ్ళు వచ్చారు గంట రవి తరపున, మరి వాళ్ళు పంపిస్తామని అన్నారు, అడిగిపోయిండ్రు. మరి వాళ్ళు పంపకపోతే ఇక పైన వేరే ఏదన్నా పెట్టుకొని చేసుకొని తినాలి. ఇక ఎవరు వేరే అధికారులు వచ్చి ఎవరు కలవలేదా? మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు రాలేదు. ఇక మళ్ళీ గంట రవి తరపున వాళ్ళే వచ్చారు, 10 మంది దాకా వచ్చి వెళ్ళారు, రాసుకొని పోయిండ్రు వాళ్ళు. ఓకే, కొంతమంది స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇక్కడ ఇన్స్టంట్గా కొన్ని పునరావాస చర్యలు కూడా చేపడుతున్నారు. వాళ్ళకు భోజన వసతి సంబంధించి వచ్చి ఫోన్ నెంబర్లు కూడా తీసుకొని పోతున్నారు. వాళ్ళకి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఈ ఒక్క రోజుతో అయ్యే ముచ్చట కాదని చెప్పి అంటున్నారు. ఇది 2-3 రోజులు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మళ్ళీ కనుక వర్షాలు పడితే మాత్రం ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మోకాల లోతు కూడా నీళ్లు ఉంటున్న నేపథ్యంలో బండ్లు కూడా కొట్టుకుపోయేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితులు కూడా ఫేస్ చేస్తున్నాము. గతంలో ఎప్పుడు లేనివి ఇప్పుడే వర్షపాతం కూడా ఈ నమోదవ్వడము, గతంలో కంటే భిన్నంగా వరదలు రావడం కూడా ఎప్పుడు చూడలేదు కాలనీ వాసులు అని చెప్పి అంటున్నారు. మరికొంతమంది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కాలనీ వాసులను కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా ఉంది పరిస్థితి ఇది? ఏదైనా చాలా భయంకరంగా ఉన్నది. నిన్న రాత్రి నుంచి మేము పానాలు ఎక్కడెక్కడ ఇళ్ళంతా సాఫ్ చేసుకొని ఇల్లు పైకి పెట్టుకొని నిలబడి ఉన్నాయి. ఇంతవరకు మా దగ్గరకు వచ్చి అడిగిన మానవులు లేడు, ఎవ్వరు లేడు. వాటర్ కూడా కంటిన్యూగా ఈ ఫ్లో మాత్రం తగ్గేదట లేదు అంటున్నారు కదా. ఇది ఎప్పటికీ ఇది కంటిన్యూగా ఇది 3 రోజులు ఉంటుంది. దీని ఫ్లో బట్టి చూస్తే 3 రోజులు కంటిన్యూగా 3 రోజులు ఉండేటట్టు ఉన్నది. ఇది తగ్గే ఆలోచన లేదు. ఈ వర్షం 3 రోజులు కంటిన్యూగానే ఉండేటట్టున్నది. మాకైతే ఇప్పుడు ఆ 3 రోజుల వరకు మా తిండి ఎట్లనో మాది ఎట్లనో ఇప్పటికైనా ఫ్రిడ్జ్ పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, 2 బస్తాల బియ్యం తడిచిపోయినాయి. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన వరద ఇది. అది మాట్లాడు. ఇక్కడ మేము ఎట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను ఇక్కడ? గతంలో నుంచి అంతకుముందు కూడా 5 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉండే. ఇప్పుడు కొంచెం కాలువలు గిట్లా క్లీన్ చేశారన్నారు, కానీ ఎంత క్లీన్ చేసినా ఇక్కడ ఇటు చూస్తే వరద ఎట్లా తగ్గట్లేదు. ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైతుంది. దీనివలన మాకు చాలా నష్టాలు అయిపోయినాయి. వాషింగ్ మిషన్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఇంట్లో కరెంట్ వేయాలని కూడా భయాందోళన. లేడీస్కి కూడా ఎట్లా వెళ్దామన్నా బాత్రూమ్ కానీ లెట్రూమ్ కానీ అవి కూడా స్పెషలిస్ట్ లేవు. ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా ఎవరు లేరు. ఓకే, ఇక్కడ వాళ్ళ మాటల్లో ఉన్న నిర్వేదం చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇప్పటి వరకు చూసినట్టయితే ఆ కాలనీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇది దాదాపు ఇక్కడ నవ చైతన్య కాలనీ, అక్కడి నుండి చూసినట్టయితే మొత్తం వాటర్ ఫ్లో మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉంది. ఈ వాటర్ ఫ్లోను చూస్తుంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ అంటే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఆ ఫ్లో కంటే అంతకంతకు పెరుగుతున్నది. ఆ ఫోర్స్ అంటే అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం ఉన్నటువంటి కాలనీలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. మరికొంతమంది కూడా ఇక్కడ ఈ ఇండ్లలో మొత్తం ఒకసారి మనం కాలనీలు చూస్తుంటే మాత్రం అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చిన్నపిల్లలతోటి ఉండలేక బాత్రూమ్లు కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మొత్తం కూడా నిండిపోయిన నేపథ్యంలో ఇక్కడ తాగునీటికి కూడా అనేక ఇబ్బందులు ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి మోటార్లు కూడా అన్నీ కూడా బురదమయంతో కావడంతో కూడా పవర్ కట్ కూడా కొంత అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ బయటికి వెళ్ళాలంటే కూడా అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న నేపథ్యము, ఇక్కడ తినడానికి అనేక ఇబ్బందులు కూడా ఉంటున్న నేపథ్యంలో కొంతమంది అధికారులు కూడా ఇప్పటికీ వరకు ఈ కాలనీని సందర్శించినటువంటి పరిస్థితులు లేవని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఇది కూడా దాదాపు మొత్తం ఈ కాలనీలో దాదాపు ఒక సగం గోడ వరకు అంటే మోకాల లోతు వరకు ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం కూడా మునిగినటువంటి పరిస్థితులు అయితే చూస్తున్నాము. ఇక్కడ కాలనీ వాసులు, ఇక్కడ మహిళలతో కొంతమందితో మాట్లాడదాం. ఈ కాలనీలో ఎప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితులు ఫేస్ చేస్తూ ఉంటారు. ఎట్లా ఉందమ్మా ఇక్కడ మీ వాతావరణం చూస్తుంటే? ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు ఇక్కడ? వాన చేయబట్టి బయటికి కాలు పెట్టి వస్తలేదు. ఏం తెచ్చుకొని తినాలన్నా కూడా వాన వస్తుందని కలగలే కదా. పొద్దున పాలు తెచ్చుకోవాలన్నా కూడా వీలు కాలే. అట్లుంది. చాలా మంది కొన్ని ఇండ్లేమో ఎత్తున కట్టుకున్నారు, మరికొన్ని మాత్రం ఇక్కడ దాదాపు ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ నిత్యము ఇక్కడ వరద ప్రవాహం ఇది ఇలా అంటే నీటి మధ్యలోనే కట్టారా అన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి మనం మాట్లాడదాం. స్థానికంగా వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా లేవు. అన్న, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా, ఎట్లుంది వాతావరణం? ఘోరంగా ఉన్నది, మాట్లాడలేము. ఓకే ఓకే, ఎక్కడెక్కడ ఇంకా లోతు అంటే వాటర్ ఎక్కడ ప్రాబ్లం ఉంది? సమస్యలు ఇవన్నీ కాలనీలో ఈ శివనగర్ ఎక్కువనా? ఓకే ఓకే, ఇక్కడ శివనగర్ ప్రాంతంలోనే ఎక్కువగా ఈ సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా వరకు కూడా ఈ ఇబ్బందులు మాత్రం ఇంకా 2-3 రోజులు కొనసాగుతాయని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనీసం అధికారులు కూడా వచ్చి కొంత ఉపశమన చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ అధికారులు కూడా ఎవరూ రాలేదన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి శివనగర్ కాలనీలోని నవ చైతన్య కాలనీ మాత్రం ఇబ్బందికర వాతావరణం ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తమను ఆదుకోవాలన్నటువంటి ఒక విజ్ఞప్తిని కూడా ఆర్టీవీ ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి.
వరంగల్ శివనగర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.